యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. తామర గురించి మాట్లాడుకుంటే ఇది ఒక డిస్కస్టింగ్ సబ్జెక్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే వేరే డిసీజెస్ అన్నీ ఒకవైపు, అంటే చిన్న చిన్న ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, తామర, గజ్జి ఇలాంటివి ఒకవైపు. ఎందుకంటే మన ఇంటి సభ్యులు కూడా మనల్ని చూసి కొంచెం వానికి కొంచెం కాస్త పక్కన పెట్టే సిచ్యువేషన్స్ ఇవి. ఎందుకంటే తామర అనేది కాంటేజియస్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అన్నప్పుడు, ఇంట్లో ఒకరికి ఉన్నప్పుడు పక్కన వాళ్ళు మన వస్తువులు యూజ్ చేయడానికి కూడా భయపడుతుంటారు. ఎక్కడో ఒక్క చోట స్టార్ట్ అయ్యి ఇచ్చింగ్ వచ్చేసి మొత్తం అంతా వచ్చేసి, అంటే మనం బయటకు వెళ్ళడానికి కూడా కొంచెం కాస్త బాధపడే సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాము. మరి ఈ తామరకి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చికిత్స ఉంది, ఎలాంటి మెడికేషన్ ఉంది, అసలు ఎందుకు వస్తుంది ఈ తామర? ముందుగా తెలుసుంటే అబ్బా ఇలాంటివి చేసేవాళ్ళం కాదు అంటూ ఉంటారు కదా. అండ్ వచ్చినప్పుడు కూడా కొన్ని తినకుండా ఉండాలి. అవేంటనేది తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు 35 ఏళ్ల ఆయుర్వేద వైద్య అనుభవం ఉన్న చిటిబుట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మీ సర్వీస్లో చాలా కేసెస్ మీరు డీల్ చేసి ఉంటారు, లైక్ ఈ 35 ఇయర్స్లో. బట్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేసరికి అది కూడా మన నుంచి వేరే వాళ్ళకి అంటూ వ్యాధి అన్నప్పుడు చాలా ఈ కుటుంబ సభ్యులైనా, ఫ్రెండ్స్ అయినా, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా దూరం పెడుతూ ఉంటారు. మరి ఈ తామర అనేది అసలు ఎందుకు వస్తుంది? పాయింట్ టు పాయింట్ వెళ్తే ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? ఇది ఒక రకమైనటువంటి ఫంగస్ అనేటువంటి క్రిమ్ వల్ల వస్తుందమ్మా. ఓకే. సో శుభ్రత పాటించినటువంటి వాళ్ళలో, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో, చెమట పోసేటువంటి తత్వం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో, అదేవిధంగా ముఖ్యంగా వేసవికాలం పరిస్థితి ఉన్నప్పుడు, సో ఇలాంటి వాళ్ళల్లోనే ఎక్కువ ఈ యొక్క తామర కనిపిస్తుంటుందమ్మా. ఇది అంటువ్యాధమ్మా. ఒకరికి మొదలైందంటే ఇంచుమించు కుటుంబ సభ్యులకు అందరికీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉందంటే తక్కువ నేనున్నానంటూ ప్రత్యక్షం అవుతుందమ్మా. అంటే వీక్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో వస్తుందమ్మా. ఎందుకంటే ఫంగస్ అమ్మా ఇది. సో స్కిన్ మీద గ్రోత్ అవుతుంటుంది కాబట్టి ఈ ఫంగస్ క్రిమి ఒకరికొకరి స్కిన్ కాంటాక్ట్ అయినా, ఒకరి బట్టలు ఒకరు వాడినా, లేకపోతే ఈవెన్ సోప్ ఇలాంటివి వాడినా, లేకపోతే ఈ బ్లాంకెట్స్, తర్వాత ఈ పడక గదిలో అవన్నీ ఏమన్నా దిండు ఇలాంటివి వాడినా కూడా క్రిమి అక్కడ ఉంటే ఆ ఎఫెక్ట్తో వీళ్ళ చర్మం మీద కూడా క్రిమి ఫంగస్ వచ్చేసి వీళ్ళకి కూడా వస్తుందమ్మా. సో రింగ్ వామ్ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. సర్వసాధారణంగా ఫస్ట్ చిన్నగా మొదలవుతుందమ్మా మీరు అన్నట్లు. తర్వాత క్రమంగా ఇంతింతై ఒటిడింత అయినట్లు క్రమక్రమంగా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుందమ్మా. కొంతమందికి వాళ్ళ అదృష్టవశాత్తు కొన్ని భాగాల్లోనే పరిమితం అయిపోతే, మరి కొంతమందికి మాత్రం బాడీ అంతమ్మా చర్మం మీద ఎక్కువ భాగాల్లో ఇది వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ చంకల భాగంలో, ఫోల్డ్స్ ఉన్నటువంటి ప్రాంతంలో, అదేవిధంగా నడుము భాగంలో, పొత్తికడుపు భాగంలో, అదేవిధంగా గజ్జల ప్రాంతంలో. మనం ఇప్పుడు ఏదైనా టైట్ గా సమ్ బ్లౌజెస్ ఇక్కడ టైట్ గా ఉన్నా కానివ్వండి, చాలా మంది బాగా టైట్ బట్టలు వేసుకుంటారు, అట్లా కూడా వస్తుంది కదా ఎక్కువ అవకాశం ఆ ప్లేసెస్ లో కూడా. గాలి ఆడనటువంటి ప్రదేశాల్లో ఎక్కడైనా ఇది ఉధృత రూపం దాలుస్తుంటుందమ్మా. సో అందుకే కాటన్ బట్టలు ధరించే వాళ్ళలో ఈ యొక్క సమస్య ఉధృత లేకుండా ఉంటుందమ్మా. అట్లా కాకుండా ఈ సింథటిక్ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు మరీ ఎక్కువ ఉంటుందమ్మా. మరి టైట్ ఇలాంటివి వేసుకున్నటువంటి వాళ్ళలో కూడా ఆ భాగంలో గాలి సంచారం సరిగ్గా లేకపోవడం చేత చెమట ఉత్పత్తి కావడం చేత ఆ యొక్క ప్రభావం చేత ఫంగస్ కూడా గ్రోత్ ఎక్కువైపోతుందమ్మా. సో దానివల్ల దురద, మంట, పోటు, సలుపు, అసౌకర్యము, అదే భాగం అంతా నల్లగా కావడము ఇలాంటివన్నీ వచ్చేసి ఇబ్బంది పెడుతుంటుంది. వాళ్ళకే పరిమితం కాకుండా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవుతుంది. అంతే, అవకాశం కాదు, అవుతుంది. ఎక్కువ శాతం అంటువ్యాధి. ఓకే సార్. మరి ఎందుకు, అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమైనా వస్తుందా సార్? లేకపోతే ఏమైనా వంశపారంపర్యంగా అమ్మకి నానికి ఉన్నప్పుడు రావడం, లేకపోతే మేనమామలకు ఉంటే కొన్ని వస్తాయంటారా, అలా ఏమన్నా వస్తుందా? తామరకు అనువంశికతకు పెద్దలకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ వచ్చేటువంటి లింక్ అయితే అవకాశం అయితే లేదమ్మా. కేవలము చెప్పాను కదమ్మా, ఆహార పదార్థాలు కూడా ఎక్కువ స్పైసీ ఫుడ్ కానీ, ఎక్కువ సాల్ట్ ఫుడ్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నటువంటి వాళ్ళు ఏమైతుంటే
తామర వ్యాధి ఉధృత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని తీసుకున్న వాళ్ళ సీ ఫుడ్ తీసుకున్నా కూడా వస్తుందా? అవకాశం ఉంటుందమ్మా. ఓకే. అంతేగాని ఖచ్చితంగా మరి ఆ ఫుడ్ తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ రావాలని కూడా లేదమ్మా. కాబట్టి నేను టోటల్ చెప్పిందంటే ఇమ్యూనిటీ పవర్ అమ్మా, రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే ఎక్కువ వస్తుంటుంది. ఓకే సార్. కాబట్టి ఈ ఆహార పదార్థాలు మన దైనందిన జీవితంలో పాటించేటువంటి కొన్ని నియమాలు ఏంటంటే ఈ సక్రమంగా పాటించకపోతే ఆహార నియమాలు సో ఉన్నటువంటి జబ్బు ఉధృత రూపం దాల్చేసి చాలా త్వరగా తీవ్ర రూపం దాలుస్తుంది అనమాట. ఓకే. సో వాటి కోసం అని చెప్పేసి ఆహార పదార్థాలు కొంచెం జాగ్రత్తగా ఉండడము, అదేవిధంగా కాటన్ ఈ గార్మెంట్స్ ఈ దుస్తులు వేసుకోవడము, అదేవిధంగా స్నానం చేసినప్పుడు బాగా శుభ్రంగా తుడుచుకుంటుండడము, అదేవిధంగా ఒకరి దుస్తులు ఒకరు వాడకుండా తెలియకుండా కూడా వేరే వాళ్ళకు ఉన్నది మనం యూజ్ చేసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే. మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి సార్? ఈ తామర వచ్చినప్పుడు పై పూతగా అప్లై చేసుకోవడానికి కానీ, లోపల ఇంటేక్ ఒక టాబ్లెట్గా తీసుకోవడానికి కానీ? సో కొద్దిగా ఉన్నప్పుడు అయితే మా ఇంటర్నల్ అవసరం చాలా వరకు అవసరం ఉండదమ్మా. కడుపులోకి తీసుకోవాల్సిన అవసరం చాలా వరకు అవసరం ఉండదు. సమస్య పెరిగిపోతే మాత్రం ఇంటర్నల్ కూడా మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా పైపూత మందుకు ఎలాంటి ఔషధం వాడుకుంటారంటే మా ఇప్పుడు మీరు చూసింటారు, చాలా మంది తెలుసమ్మా. సో నల్ల జీలకర్ర ఈ తామర వ్యాధిని కలుగజేసేటువంటి ఫంగస్ క్రిమిని హరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి యొక్క మెడిసిన్ అది. ఓకే. నల్ల జీలకర్ర అంటే జనరల్ గా వెయిట్ లాస్ గాను అజీర్తి సమస్యలు గాను తెలుసు. తామర కూడా పనిచేస్తుంది. బ్లాక్ క్యూమిన్ అమ్మా. ఓకే. సో అది వచ్చేసి అజీర్ణ సమస్యలకు జనరల్ గా వాడేది మామూలు జీలకర్ర. ఇది బ్లాక్ క్యూమిన్. ఓకే. నల్లగా ఉంటుంది. బ్లాక్ క్యూమిన్ మనం యూజ్ చేయకూడదా సార్ వెయిట్ లాస్ కి గానీ? వాడతారమ్మా. ఇది కూడా ఇంటర్నల్ వాడేది ఉంది కానీ ఔషధంగా వాడుకుంటారు. ఓకే. సో జీలకర్రని అయితే ఆహారంగా ఔషధంగా 2 పద్ధతుల్లో వాడతారు. ఈ నల్ల జీలకర్రని ఎక్కువ ఔషధంగానే వాడతారమ్మా. ఈ హెయిర్ ఆయిల్స్ లో వాడుతుంటారు. అదే విధంగా మీరు అన్నట్లు వెయిట్ లాస్ అయ్యేదానికి వాడతారు. నల్ల జీలకర్రని హెయిర్ ఆయిల్ లో కూడా వాడతారమ్మా. ఓకే. బాగా పెరుగుతుందా? చుండ్రు రాకుండా ఉండేదానికి, హెయిర్ గ్రోత్ ఉండేదానికి కోసం అని చెప్పేసి హెయిర్ ఆయిల్ ఒక ఇంగ్రీడియంట్ గా వాడతారమ్మా. ఓకే సార్. సో త్వరగా వైట్ హెయిర్ రాకుండా ఉండేదానికి ఇట్లా పర్పస్ కోసం వచ్చేసి ఒక ఇంగ్రీడియంట్ గా వాడుతుంటారు నల్ల జీలకర్రని. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ కి వాడుతుంటారు, కొన్ని రకాల చర్మ వ్యాధులకు వాడుతుంటారు, సో కొలెస్ట్రాల్ తగ్గేదానికి వాడుతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నల్ల జీలకర్రలో గొప్ప విషయాలు ఉన్నాయమ్మా. సో ఈ నల్ల జీలకర్ర మనకు మార్కెట్ లో దొరుకుతుంది. కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 20 గ్రామ్స్ అప్రాక్సిమేట్ గా తీసుకోవాలమ్మా. సో అదే విధంగా కర్పూరం మన ఇంట్లో ఉండేటువంటి కర్పూరమే చాలమ్మా. హారతి కర్పూరం వాడినా, ఉంట కర్పూరం వాడుకున్నా ఏదైనా సరిపోతుంది. అదొక 20 గ్రామ్స్. అదేవిధంగా పసుపు పొడి, స్వచ్ఛమైనటువంటి పసుపు అమ్మా. పసుపు కొమ్మలను దంచి చేసినటువంటి పొడి, కల్తీరైనటువంటి పొడి, పసుపు పొడి, ఇవన్నీ సమానంగా అమ్మా. ఒక పదార్థం 20 గ్రాములు తీసుకుంటే మిగతావన్నీ కూడా 20 గ్రాములు తీసుకోవాలి. ఎంత అవసరమైతే అంత. సమస్య ఎక్కువ కంటే ఎక్కువ కలుపుకోవచ్చు. అన్ని కలిపేసేసామా. ఈ కర్పూరం మాత్రం జస్ట్ చేతో ఫింగర్స్ అలాంటిగానే పౌడర్ అయిపోతుంది. ఒక పాత్రలో తీసుకొని అంత బాగా కలపాలమ్మా. కలిపేసేసి ఒక సీసాలు నిల్వ ఉంచుకొని కాస్త అవసరం అయినంత పౌడర్ తీసేసుకొని ఈ కొబ్బరి నూనెతో బాగా రంగరించాలమ్మా. కొబ్బరి నూనె మంచి క్రీమ్ లాగా తయారైపోతుంది. ఆ క్రీమ్ తీసుకొని ఈ తామర ఉన్నట్టు ప్రాంతంలో అప్లై చేసేసి ఒక హాఫ్ మినిట్ మర్దన చేసేసి అదే క్రీమ్ మళ్ళీ అక్కడనే పట్టించేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత తుడిచేస్తుండాలమ్మా. సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు చేయాలి. ఈ విధంగా సమస్య తక్కువగా ఉంటే రోజు ఒక్కసారి వాడినా చాలా త్వరగా తగ్గుతుందమ్మా. సత్వరమే శీఘ్రంగా వెంటనే పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి అనేక రకాలైనటువంటి ఈ పైపూత మందుల్లో ఇది కూడా ఒక ప్రధాన ద్రవ్యంగా చెప్పుకోవచ్చమ్మా. మా అనుభవంలో కూడా ఎన్ని చూస్తుంటాం మేము. సో చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఎక్కువ రోజులు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇంటర్నల్ మెడిసిన్స్ అనేసరికమ్మా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. లేకపోతే ఒకటి తప్పని పరిస్థితుల్లో మరి వైద్యులు అందుబాటులో లేకపోవడం చేత కానీ ఇతర కారణాలు ఏమైనా ఉంటే వాళ్ళకే వాళ్ళు వాడుకోదగ్గ సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి ఔషధాలు కూడా ఉన్నాయమ్మా. ఆయుర్వేద ఔషధాలు. వాటిలో ఆరోగ్యవర్ధని వటి అని చెప్పేసి దొరుకుతుందమ్మా. ఆరోగ్యవర్ధని వటి టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. పొద్దున ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్ రోజు కొన్నాళ్ళ పాటు తీసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ప్రయోజనం దొరుకుతుంది. అదేవిధంగా ఈ యొక్క వేపతో తయారు చేసినటువంటి ఈ మాత్రలు కూడా దొరుకుతాయమ్మా. నింబ టాబ్లెట్స్ అని చెప్పేసి, అదేవిధంగా నింబ పిల్స్ అని చెప్పేసి. నింబ అంటే వేప. సో అది కూడా కావాలంటే పొద్దున నుండి సాయంత్రం కూడా తీసుకోవచ్చు. వీటికి తోడు మరీ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఈ కిరాతారిష్ట అని చెప్పేసి ఒక ఔషధం దొరుకుతుందమ్మా. కిరాత అంటే నేలవేము. ఇప్పుడు వేప చెట్టు పెద్దగా ఉంటుంది కమ్మా, ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి నేలవేము. వేము అంటే వేప. నేలవేము కొద్ది ప్రాంతంలోనే నేలను ఆనుకొని కొద్ది ఎత్తు మాత్రం పెరుగుతుందమ్మా. అది కూడా ఈ తామర తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో కిరాతారిష్ట అంటారమ్మా సంస్కృతంలో.
నీలవేమంటే తెలుగులో. ఓకే. సో అది మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి 10 ml లిక్విడ్ 10 ml వాటర్ కలిపి తీసుకున్నా కానీ ఈ బ్లడ్ బాగా ప్యూరిఫికేషన్ జరగడంతో పాటు ఈ ఫంగస్ గ్రోత్ కూడా తగ్గిపోయి ఫంగస్ యొక్క ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో దానివల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా కంట్రోల్ చేస్తున్నాం. దురద తగ్గిపోతుంది. తర్వాత చర్మం కలర్ కూడా మారిపోయి ఉంటుంది నల్లగా, ఆ నలుపుదనం కూడా తగ్గిపోతుంది ఈ కిరాతరిష్ట అనేటువంటి ఔషధాన్ని వాడుకోవడం. ఓకే సార్, కొంచెం స్వీట్ అండ్ షార్ట్గా చెప్పండి సార్. తామర వచ్చినప్పుడు అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు ఏంటి? అవాయిడ్ చేయాల్సిన చెప్పాను కదమ్మా, ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదమ్మా. ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత ఈ బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇలాంటి పదార్థాలు ఎంత తక్కువ తీసుకోగలిగితే అంత మంచిదమ్మా. ఇవంటే ఇవన్నీ ఏంటంటే అసిడిక్ నేచర్ ఉన్న పదార్థాలు. ఈ అసిడిక్ నేచర్ ఎప్పుడైతే బ్లడ్ లో పెరుగుతుందమ్మా, ఈ అసిడిక్ నేచర్ పెరిగినప్పుడే ఈ వైరస్ క్రిములు కానీ, ఇప్పుడు మనం అనుకున్నట్లు ఈ ఫంగస్ అనేటువంటి క్రిములు కానీ ఎక్కువ గ్రోత్ అయ్యేదానికి అవకాశం ఉంటుందమ్మా. వాటికి అది ఆహారంగా వాటికి మంచిగా ఉపయోగపడుతుంది. కర్రీస్ లో సార్, కర్రీస్ వెజిటేబుల్స్ కానీ మీట్ లో కానీ ఎలాంటివి అవాయిడ్ చేయాలంటారు? కర్రీస్ లో కూడా ముఖ్యంగా ఈ దుంపకూరలో అవాయిడ్ చేయడం మంచిదమ్మా. సో దుంపకూరలు, తర్వాత ఈ వంకాయలమ్మా, చాలా మంది చెప్తుంటారు వంకాయలు ఉంటుంటే కొన్ని కెమికల్స్ వల్ల కూడా దురద పెరిగిపోయేటువంటి టెండెన్సీ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ముదిరినటువంటి వంకాయలు తీసుకోకూడదమ్మా. తర్వాత ఈ కర్రీస్ లో దుంపకూరలు, ఈ బంగాళదుంప కానీ, చిలగడ దుంప కానీ, అదేవిధంగా చేమగడ్డలు అని చెప్పి చెప్తుంటారమ్మా, ఆ గడ్డలు కానీ ఇలాంటివి తీసుకోకూడదమ్మా. సో ఇలాంటివి తీసుకోకూడదు. తర్వాత ఆయిల్లో ముంచి చేసినటువంటి వడలు, పకోడీలు ఇలాంటివన్నీ కూడా కొన్నాళ్ళ పాటు బంద్ చేయడము, లేకపోతే తీసుకుని చాలా కొద్ది ప్రమాణంలో తీసుకుంటే సరిపోతుంది. నీళ్ళు ఎక్కువ తాగుతున్నారమ్మా. నీళ్ళు ఎక్కువ తాగుతున్నా బాడీని కూల్ చేసేటువంటి ఆహార పదార్థాలు బాగా వాడుకోవడం వల్ల మరి తామర వ్యాధి రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోతుంది. ఓకే సార్, ఏవైతే చెప్పారో చాలా చాలా సులువైనవి, మనకి ఇంట్లో దొరికేవి కాబట్టి ట్రై చేసి చూడండి. ఒక 1 month 2 months చేసి చూడండి. ఎందుకంటే చాలామంది ఈ స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ వచ్చినప్పుడు ఒకటి పడదని ఇంకొకటి పడదని అవి మార్చి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి యూజ్ చేయడం వల్ల అన్నీ న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి కొంచెం ఏదైనా టైం పట్టినా కానీ మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్కిన్ రిలేటెడ్ మళ్ళీ బయటకు కనిపిస్తాయి అనుకోవడానికి కూడా ట్రై చేయండి. చేసి ఎలా వర్క్ అయింది, లేదు మీకు తెలిసిన వాళ్ళకి తామరతో ఎవరైనా బాధపడుతుంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇలాంటి రిపీట్ అండ్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో చేసి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.